ఈవినింగ్ 7 అవుతుందన్నమాట. సినిమాకి వెళ్తాం అందరం ప్రీమియర్ షోకి. ఎండ చూస్తే మాత్రం ఇప్పుడు ఆడుతుంది. బట్ వెళ్తున్నాం ప్రీమియర్ షోకి హిట్ 3 మాట. సాయి జరా సరికేసి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సినిమాకి వెళ్ళొచ్చన్నమాట. సినిమా అయితే మాత్రం అరాచకం అన్నమాట. అంత అరాచకం మూవీ ఇప్పుడు చూడలే. బట్ ఏంటంటే నాని అన్న యాక్షన్ ఒక్క పీక్స్ మాట. మామూలు చేయలే యాక్షన్ మాత్రం. చూస్తున్నంతసేపు నాని అన్న నెక్స్ట్ ఇంకేటి అనుకున్నామాట. హిట్ 3 మూవీ నాకు తెలిసి 5కి 3 ఇవ్వచ్చు. సినిమా అయితే మాత్రం ఒక లెవెల్. బట్ నాని అన్న ఎంట్రన్స్ బాగానే గట్టిగా ఇచ్చారన్నమాట. హీరోయిన్ శెట్టి గారి ఎంట్రన్స్ కూడా ఒక పీక్స్లో ఇచ్చారు. ఎవరు ఊహించలేని సిచ్యువేషన్ కూడా నాని అన్న లాస్ట్ క్లైమాక్స్లోనే అయితే మినిమం 25 మినిట్స్ నుంచి 20 మినిట్స్ సినిమా ఒక హైప్ మాట. అంత ఫైట్ మేమైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. హిట్ 1, 2 కన్నా 3 ఇంత హైప్ ఇస్తుందా, అంత ఫైట్ ఉంటుందా అనేసి. టార్చర్ మామూలు టార్చర్ కాదు. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం తిట్లు మాత్రం పక్క. ఫస్ట్ హాఫ్ ఏదో అలా నెమ్మది నడిచింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్ దాకా ఒకటే హైప్. సైకోయిజం అంటే ఇట్లా ఉంటుందా అన్నట్టు చూపించారు నాని అన్న. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు పర్లేదు, నీట్గా వెళ్తుందని టైంలో సెకండ్ హాఫ్ చూసేసరికి నెక్స్ట్ ఏంటి అన్నట్టు ఒక్కొక్కల ఇది మాత్రం చూపించారు నాని అన్న. నాని అన్న యాక్షన్కి మాత్రం ఆస్కర్ ఇచ్చిన తప్పులేదు. అంత ఈ సినిమాకి అయితే కష్టపడ్డారు అనిపించింది చాలా. లాస్ట్ పాప్ సెంటిమెంట్ పెట్టారు. పాప్ సెంటిమెంట్ ఏదో వర్కౌట్ అవుతుంది అనుకున్నాం మేమైతే. అంత అయితే వర్కౌట్ అవ్వలే. నేనైతే ఇంకా ఆ పాప సీక్వెన్స్ అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకున్నాం. అంత వర్కౌట్ అయితే అవ్వలేదు ఆ పాప లాస్ట్ క్లైమాక్స్. కానీ లాస్ట్లోని అడ్యూషేష్ అన్న ఎంట్రన్స్ అయితే కానీ కార్తీక్ అన్న నెక్స్ట్ పార్ట్ 4 హిట్ 3 పార్ట్ 4కి మాత్రం పేరు కూడా ఒక హైప్లో తెచ్చారన్నమాట, వీరప్పనని. అసలు అడ్యూషేష్ అన్న క్లైమాక్స్లో వస్తారని ఎవరికి తెలియదు. హీరోయిన్ ఫైట్ అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లే. సినిమాలో ఆ హీరోయిన్ కూడా అలా చేస్తారా అన్నట్టు ఆవిడ చూపించింది. అసలు ఆ ఫైట్లో అంత డేరింగ్ చేసి అంత ఫైట్ చేయాల్సిన ఇదైతే కాదు. ఎందుకంటే అది మ్యాక్సిమం ఆవిడ హీరోయిన్ కాబట్టి నేను అంత హైప్ అనుకోలే. కానీ గట్టిగా ఫైట్ చేశారన్నమాట ఆవిడ కూడా సినిమాలో. నెక్స్ట్ నాని అన్న ఆ లోపల పోలీసు వాళ్ళని ఇంకా చంపేస్తారేమో అనే సీక్వెన్స్లోకి వెళ్ళేసరికి మాత్రం అక్కడ ఇంకా ఊహించలేదు మాట ఎవరు. అంత ఘోరంగా ఉంది ఫైట్. మధ్యలో సాంగ్స్ ఏంటి అని క్లియర్ కట్గా వర్కౌట్ చేశారు. లవ్ స్టోరీ కానీ లవ్ స్టోరీ అయితే మ్యాక్సిమం 5 మినిట్స్ కానీ ఎక్కువ లేదు. పర్లేదు. సినిమా అయితే మాత్రం అలా వెళ్ళిపోయింది. నేనైతే ఫ్యామిలీ కోసమే టికెట్లు తీసాం. లాస్ట్ ఫైనల్గా ఫ్యామిలీ ఎవరు హిట్ 3 అనేసరికి నాని అన్న ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూపించారు కదా. To keep us as their obedient slaves. Do you want to be their fucking slaves? No! That is why we built this place. Yeah!
నాని అన్న ఆల్రెడీ రాజమౌళి గారితో ఆ ఈవెంట్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో అప్పుడే మా ఇంట్లో వాళ్ళందరూ ఆ ప్రెస్ మీట్ ఎప్పుడు చూసారో ఇంకా మాకు టికెట్లు వద్దు మేము రాము అనేసి అన్నారు. కానీ సినిమా అయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, మరీ ఇదేం కాదు, బట్ సూపర్ సినిమా. ఇంకా సినిమా గురించి చెప్పుకొని పోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఈక్వల్ సినిమా ఒకలాగా ఉంది. నేను 2కి ఎంజాయ్ చేసినంత 3కి అయితే అంత ఎంజాయ్ చేయలే, సస్పెన్స్లా. కానీ హిట్ 2 అయితే ఒక మాదిరి కాదు, మామూలుగా కాదు, గట్టిగా ఎంజాయ్ చేసాం. హిట్ 3 అయితే అంత ఎంజాయ్ చేయలే, బట్ పర్లే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మా డబ్బులు చూడండి, 320 రూపీస్ ఉన్నాయి, దీంతో మహిళా బర్కత. బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. లైక్ చేయండి మర్చిపోకండి, మా వీడియోస్ షేర్ చేయండి, చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, మా లాస్ట్ లో వీడియోస్ బెల్ సింబల్ కొట్టడం మర్చిపోకండి. లాస్ట్ లో బెల్ సింబల్ కొట్టుకోవడం మర్చిపోకండి. అది బాయ్. Bye.